జ్ఞానవాక్కు కార్యక్రమానికి పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులరా, చిన్న వాక్యం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనములో 2వ భాగం. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. చదవబడిన వాక్య భాగం ద్వారా నీ ప్రజలను దర్శించండి, బలపరచండి, మహిమ పొందండి. పరలోకపు దివ్యమైన వర్తమానం విడుదల చేసి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని. ఈ కష్టం అనే పదానికి ఇంగ్లీష్లో మనము డిఫికల్టీస్ అంటాం, కానీ సఫర్ అని వ్రాయబడింది. మరి ఈ పత్రికలో సఫర్ అంటే బాధ లేదా నొప్పి అని కూడా అర్థం వస్తుంది. బాధను అనుభవించే వారిని, నొప్పులను అనుభవించే వారిని. తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, తన దాకా వస్తే కానీ తలనొప్పి తెలియదని. అట్లాగే ఏదైనా కానీ బాధ వారికి వస్తే కానీ ఆ బాధ అప్పుడు అర్థమైంది. పక్కన వాళ్ళు అనుభవిస్తూ ఉంటే అర్థం కాదు. కారణం ఏంటి అంటే హృదయము బండరాయిలాగా ఉండటం వల్ల పక్క వాళ్ళు బాధ అనుభవిస్తున్నా కూడా మరి పట్టించుకోలేనటువంటి కఠినమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నారు. అయితే ఆ బాధ నీకు వచ్చినప్పుడు నీవు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి నాకు ఇది కావాలి అనేటువంటి అడిగేటువంటి స్థితిలో నీవు ఉంటావు. ఎందుకని అంటే మరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు యేసు ప్రభువు. మనమేం పొరుగు వారిని శరీరముతో